దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం అయిన మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నానయ్యా. గాలికి ఎగిరిపో ధూళి వంటి వాడను, తుమ్ము వంటి వాడను. గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. నువ్వు ఇచ్చిన నీ యొక్క కృపలో నువ్వు నన్ను కనికరించి నీ యొక్క వాక్యము నువ్వే నా ద్వారా మాట్లాడు ప్రభు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, చిన్న ఉపమానము లేకపోతే ఒక కళలాగా చెప్తాను. దాంట్లో ప్రశ్న అడుగుతా, మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. ఒక పెద్ద సముద్రం ఉంది. సముద్రంలో ఒక బోట్ ఉంది. ఓకే, సముద్రంలో ఒక బోట్ ఉంది. ఆ బోట్ ఇంతవరకు అర్థమైందంటే దీంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. సో సముద్రంలో ఒక చిన్న బోట్ లేకపోతే ఒక దోణె, దాంట్లో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు అనుకోని విధముగా గాలి, ఇలా ఈదురు గాలులు, తుఫాను, అలలు బాగా విస్తారంగా వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది చెప్పిన మాట ప్రకారము వాళ్ళలో ఒకరికి ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మో మనం ఈ యొక్క బోట్లో ఉంటే, ఈ యొక్క దోణిలో ఉంటే ఈ యొక్క ఈదురుగాలులకి, తుఫానికి, అలజడులకి బోటు ఏమన్నా బద్దలైపోతుందేమో, పగిలిపోతుందేమో, మునిగిపోతుందేమో, నేను చచ్చిపోతానేమో. దీనికన్నా బోట్లో ఉండకుండా సముద్రంలో దూకితే ఏదో ఒకటి చిన్నపాటి చక్కని ఆధారం చేసుకుని ఎట్టగొట్ట బతకొచ్చేమో, సముద్రంలో ఉండటం మంచిదేమో అని అనుకుని దూకేస్తాడు. వీడికి ముగ్గురులో ఒకడు దూకేసాడు. ఇంకెంతమంది ఉంటారు? ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరులో ఒకడికి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఈదురుగాలు బాగా విస్తారంగా ఉన్నాయి, అలజడి బాగా ఉన్నది, గాలి తుఫాను కూడా వస్తుంది, నేను ఒకవేళ సముద్రంలో దూకాను అనుకోండి, ఏదన్నా చేపలు కానీ తిమింగలాలు కానీ నన్ను చంపేస్తాయేమో, ఈత రాక లేకపోతే ఏదన్నా సరే ఆక్సిజన్ అందక చచ్చిపోతానేమో, అలా అని బోట్లో ఉంటేనేమో బోట్ పగిలిపోయి చచ్చిపోతానేమో. ఓ పని చేద్దాము, అటు సముద్రంలోనూ ఉండకుండా ఇటు బోట్లోనూ ఉండకుండా రెండింటిని బేస్ చేసుకొని వేలాడదామని చెప్పేసి నీళ్ళలో దూకేసి 2 చేతులతో బోట్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. శరీరం మొత్తం ఏమో సముద్రంలో ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది, చేతుల్లో ఏమో బోట్ మీద పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. బోట్ పగిలిపోయింది అనుకో సముద్రంలోకి వెళ్ళిపోతా. బోట్ పగలలేదనుకో సముద్రంలో నుంచి లెగిసి బోట్లోకి వచ్చేస్తాడు. ఓకే, 2 ప్లాన్స్ వేసుకుంటాడు, అంటే 2 ఆలోచనలు చేసుకుంటాడు. ఇంతవరకు అర్థమైందా? ఉన్న ముగ్గురులో 2 అయిపోయారు. ఇప్పుడు మూడోవాడు ఏం చేస్తాడంటే కూర్చుంటాడు. అట్లాగే స్థిరంగా కూర్చొని ఎలాంటి ఈదురు గాలులైనా సరే, ఎలాంటి ప్రమాదములైనా సరే, దేవుని యొక్క చిత్తము లేనిదే ఏది కూడా నా జీవితంలో జరగదు, దేవుడి యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా, దేవుడి యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా నా జీవితంలో ఏది జరగదు. ఓకే, ఇప్పుడున్న సమయంలో ఈ యొక్క ఈదురుగాలులు, తుఫాన్లు, అలజడులు వస్తున్నాయేమో, కానీ దేవుడు ఈ యొక్క ప్రకృతిని శాసించగలిగిన దేవుడు, ఇవన్నీ కూడా దేవుడు నిమ్మలము చేసి నాకు ప్రశాంతత కలుగు చేయగలడు. కాబట్టి లోకం అనే సముద్రంలో నేను తూకను అని అనుకొని తన్ను తాను వాక్యము ద్వారా బలపరుచుకొని ఆ యొక్క దోణిలో అలాగే కూర్చుంటాడు. ఓకేనా? ఇదే కథ. అయిపోయింది కథ. ఏమర్థమైంది? చూడండి, ముగ్గురు వ్యక్తుల్లో కామన్ పాయింట్ ఏంటి? సముద్రం. ముగ్గురు వ్యక్తుల్లో కామన్ పాయింట్ ఏంటి? దోణె. ముగ్గురు వ్యక్తుల్లో కామన్ పాయింట్ ఏంటి? అలజడులు, ఈదురు గాలులు, తుఫాను. ఓకే, ఇవన్నీ కామన్, ముగ్గురు జీవితాల్లో అలాగే ఉన్నాయి. కానీ ముగ్గురు ఒకే రకంగా ప్రవర్తించారా? లేదు. ఆ ముగ్గురు వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న దేవుడి యొక్క వాక్యం ప్రకారము, ఆ ముగ్గురు వారి యొక్క హృదయంలో ఉన్న విశ్వాసం ప్రకారము ఒక్కోడు ఒక రకంగా ప్రవర్తించాడు. మొదటివాడు దోణిలో ఉంటే దోణి పగిలిపోయి బద్దలైపోయి నేను నీటి మునిగిపోతానేమో, ఈ ఎందుకు వచ్చిన కావాలని చెప్పి సముద్రంలో దూకేశాడు. అది మొదటి రకం. రెండో రకం ఏంటంటే అటు సముద్రంలోనూ ఉండకుండా ఇటు దోణిలోనూ ఉండకుండా రెండింటి మధ్యలో ఏలాడుతూ ఉంటాడు. దోణి బద్దలైపోతే సముద్రంలో ఉంటాంలే, సముద్రం ఒకవేళ దోణి అంత మంచిగా ఉంటే
తుఫాన్ ఆగిపోతే మళ్ళీ వచ్చి ధోనిని మళ్ళీ తిరిగి ఎక్కుదాంలే అని చెప్పి రెండింటిని బేస్ చేసుకొని వేలాడుతూ ఉంటాడు. మూడోవాడు స్థిరమైన విశ్వాసము దేవుడు అనుగ్రహించు ఆ యొక్క కృప చొప్పున ఆ యొక్క ఈదురుగాలుల్ని దేవుడు నిమ్మలం చేయగలడు అని చెప్పి విశ్వాసంతో అదే ధోనిలో ఉంటాడు. ఇది మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎంత క్లిష్టంగా ఉన్నా సరే విశ్వాసము అనే యొక్క పరిమాణము చొప్పున మనుషులు అదే సమస్యను బట్టి ఇప్పుడు మనందరం ఉన్నాం, మనందరికీ కూడా ధోని విశ్వాసంలో మనందరం ప్రయాణం చేస్తున్నాం. ఈ యొక్క లోకమైన సముద్రంలోనే మనం అందరం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క జీవితంలో రకరకాల తుఫానులు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అల్పమైన విశ్వాసం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం, చాలా చిన్న విశ్వాసం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం, దృఢమైన విశ్వాసం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం. ఓకే, కానీ అల్పమైన విశ్వాసంగా ఉన్నా, చిన్నపాటి విశ్వాసంగా ఉన్నా, దృఢమైన విశ్వాసంగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా పరిస్థితులు మన మీదకు వస్తేనే, శ్రమ మన మీదకు వస్తేనే, శోధన మన మీదకు వస్తేనే మనలో ఎటువంటి విశ్వాస పరిమాణం ఉన్నది అని బయటపడుతుంది. ఓకేనా? ఏ శ్రమ ఏ శోధన మన మీద రాకుండా మనలో ఉన్న విశ్వాస కొలత, మనలో ఉన్న విశ్వాస పరిమాణము ఎలా తెలుస్తుంది? ఆ యొక్క పరీక్ష ఎలా తెలుస్తుంది? ఆ పరీక్షలో మనం ఎలా ఉత్తీర్ణులు అవుతాము? కాబట్టి ఈ యొక్క లోకంలో నానా విధమైన శ్రమలు మన యొక్క విశ్వాసం వృద్ధి చేయటానికి మనము దేవుడి యొక్క వాక్యము కేవలం వినువారులాగా ఉన్నామా, లేక విన్న ఆ యొక్క వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని స్థిరమైన విశ్వాసము అటు పరిమాణంలోనికి మనం మార్చబడుతున్నామా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూనే ఉంటాడు. దానికి ఉదాహరణగా మీకు అర్థం అవడానికి ఈ యొక్క కథ చెప్పాం. ఈ యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము. ఓకే, అందరికీ ఒకే రకమైన విశ్వాస పరిమాణం దేవుడు ఇచ్చాడా? ఆ యొక్క ధోనిలో 3 వ్యక్తులు ఉన్నారు, ముగ్గురికి ఒకే రకమైన విశ్వాసం ఉందా? ముగ్గురికి ఒకే రకమైన శ్రమలు ఉన్నాయి, ముగ్గురికి ఒకే రకమైన శోధనలు ఉన్నాయి. కానీ ఆ 3 వ్యక్తులు వాళ్ళ కంటికి కనిపించే ఆ యొక్క శ్రమలని ఒకే రీతిగా చూడట్లా. ఓకే, కొంతమంది ఆత్మీయ నేత్రంలో చూస్తున్నారు, కొంతమందికి శరీరాశతో చూస్తున్నారు, కొంతమందికి భయంతో చూస్తున్నారు, కొంతమందికి నులివెచ్చల స్థితిలో చూస్తున్నారు. అలాగే మనం కూడా చూడండి, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము. ఓకే, నాకు దేవుడు ఒక విశ్వాసం ఇచ్చాడు, నీకు దేవుడు ఒక విశ్వాసం ఇచ్చాడు, నీకు దేవుడు ఒక విశ్వాసం ఇచ్చాడు. మనకిచ్చిన ఆ యొక్క విశ్వాస పరిమాణము చొప్పున విభజించి ఇచ్చాడు. అవన్నీ కూడా ఎవరి కాళ్ళు ఇది అని దేవుడు ఇచ్చాడు. దాని ప్రకారమే మనము ఎంచుకొనవలసినది. మన యొక్క శక్తికి మించినది, మన యొక్క అతిశయములకు మించినది, మన యొక్క ఆత్మీయ జీవితంకి మించింది మనం ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు. దేవుడు ఒక సర్టెన్ లిమిట్ ఇచ్చాడు, ఆ ప్రకారమే మన యొక్క జీవితాలు ఉన్నాయి. దేవుడు ఎటువంటి ఇచ్చి ఉన్నాడు అంటే ఎటువంటి ప్రణాళిక సంకల్పం కలిగి ఉన్నాడు, దాని ప్రకారమే మన యొక్క జీవితంలో సమస్తము సమకూడి జరుగుతూనే ఉంటాయి. ఈ గ్యాప్లో మనం ఏం చేయవలసి ఉన్నది? శ్రమలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి. ఈ యొక్క విశ్వాస పరిమాణము మనలోని కార్యమును సిద్ధింపబడినట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళాలి. ఓకే, ముగ్గురులో మొట్టమొదటి వాడు అల్ప విశ్వాసి. భయం, చిన్న భయం వస్తే చాలు దేవుణ్ణి వదిలేసి దూరంగా పారిపోతారు. ఉండటానికి దేవుళ్ళలోనే, విశ్వాసంలోనే, బోట్లోనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ భయం వచ్చిందనుకో, ఒకప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది, కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాతే నాకు ఈ లేనిపోని శ్రమ వచ్చింది, నేను తట్టుకోలేకపోతున్నా. దీనికన్నా లోకంలో ఉంటే మంచిగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడి యొక్క విశ్వాసం కాకుండా, దేవుడి యొక్క మార్గము కాకుండా లోకంలో ఉన్న మార్గమే కాంత ప్రశాంతతగా ఉంది. ఎందుకు వచ్చిన గోళ, ఎందుకు వచ్చిన ఆరాధనలు, ఎందుకు వచ్చిన వాక్యం ప్రకారం ప్రవర్తించడం, నేను కూడా లోకంలో కలిసిపోతా అని చెప్పి సముద్రంలో దూకేసి దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. అతను బతుకుతాడు అంటారా? రెండోవాడు ఎలాంటంటే
చిన్న విశ్వాసం, కానీ ఆప్షనల్గా పెట్టుకున్నాడు. అయితే అది కాదే ఇది. అది కూడా దేవుడికి ఇష్టంగా ఉంటుందా? ఉండదు. కానీ సముద్రంలో దూకున్నాడు కన్నా ఇది కాస్త బెటరే కదా. వీరిద్దరి కన్నా ఇంకోటి ఉన్నాడు. అతను ఎవడు? స్థిరమైన విశ్వాసం కలిగిన వాడు, దృఢమైన విశ్వాసం కలిగినాడు. సో ఇంత ప్రకృతి వైపరీత్యాలు మన మీదకి వచ్చినా సరే నాకు ఏమీ కాదు, నా ధోనికి ఏమీ కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానం చొప్పున నేను సురక్షితంగా ఉంటాను అని చెప్పి దృఢమైన విశ్వాసంతో రూఢిగా వాక్యాన్ని విశ్వసించి ఎటువంటి తుఫాను మీదకు వచ్చినా సరే చెక్కు చెదలని విశ్వాసముగా అలాగే స్థిరంగా కూర్చున్నాడు. కాబట్టి అతను దేవుడి ద్వారా రక్షణ పొందుకోగలిగిన వాడు, అంటే క్షేమాన్ని పొందుకోగలిగిన వాడు. ఓకే, ఇది జస్ట్ ఒక పరిమాణంలో ఉన్న రకరకాల స్టెప్స్ మీకు వివరించాము. అలాగే వాక్యం చూసుకుందాం. ఇది కథలో ఉన్న విశ్వాస పరిమాణములు ముగ్గురు వ్యక్తుల పట్ల. వాక్యంలో కూడా రకరకాల విశ్వాసాలు ఉంటాయి. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది భక్తుల జీవితంలో స్వస్థత అనుగ్రహించాడు. ఒక్కొక్క స్వస్థత కార్యము జరిగే ఆ యొక్క క్రమంలో ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క విశ్వాస పరిమాణం దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ ఉంటుంది. ఆవిడ యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. 100 మంది మీద అధిపతి కలిగిన వాడు ఉంటాడు, అతని యొక్క విశ్వాస పరిమాణం ఎలా ఉంటుంది? ఇంకో స్త్రీ వస్తుంది, నా కూతురిని స్వస్థపరచవా అని అడుగుతుంది. అంటే కుక్క పిల్లలకు ఎలా ఇస్తామండి అని అంటే, నీ కింద పడ్డ రొట్టె ముక్కలను సైతం కుక్క పిల్లలు తినగలిగిన భాగ్యం ఉంది కదా అని చెప్పి తను తాను కూడా కాదు కుక్క పిల్లలతో సంబోధించుకుంటుంది. అంటే ఎంత తగ్గింపు స్వభావంతో దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కుష్ఠరోగులు ఉన్నారు, అలాగే గుడ్డి వాళ్ళు ఉన్నారు, అలాగే కుంటి వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, కాళ్ళు చచ్చిపడిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారుగా. కానీ ప్రతి సందర్భంలో దేవుడు వాళ్ళకి స్వస్థత ఇచ్చాడు. కానీ ఎలా మాట్లాడుతున్నాడు? నీ విశ్వాసం చొప్పునే, నీ విశ్వాసం చొప్పునే. మగ్దలేని మరి ఉన్నది, తన యొక్క దెయ్యములు వదిలిపోయిన తర్వాత విశ్వాసం చొప్పున నువ్వు దేవుల్లో నడువు, విశ్వాసంతో సమాధానంతో తిరిగి వెళ్ళు, అలా దేవుడు చెప్తాడు. సో ఇలాంటి విశ్వాస పరిమాణము ప్రకారము కొన్ని ఉదాహరణలు బైబిల్లో నుంచి తీసి మాట్లాడుకుందాము. యోహాను సువార్త 20 అధ్యాయం 27 వచనం. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసులై ఉండమనెను. చాలండి. చూడండి, అపోస్తులైన దేవుడి యొక్క శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుడితో పాటు సుమారు 3-4 సంవత్సరముల పాటు ఉన్నారు. దేవుడితో పాటే భోజనం చేశారు, దేవుడితో పాటే తిరుగుతూ ఉన్నారు, దేవుడితో పాటే సమస్తమైన అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు చూస్తూ ఉన్నారు. ఓకే, దేవుడి యొక్క వాగ్దానం ప్రకారము దేవుడు మృతి పొంది తిరిగి లేచి మృత్యుంజయుడై దేవుడికి ఆ శిష్యులకి కనపడతారు. దేవుడు వచ్చి ఆ టైంలో ఫస్ట్ టైం కనిపించినప్పుడు అక్కడున్న 11 మంది శిష్యుల్లో తొమ్మ అక్కడ ఉండడం. తర్వాత మిగతా మంది శిష్యులు తొమ్మతో మాట్లాడతారు, అయ్యా ఇలా యేసయ్య ఇలా కనిపించాడు, మన దగ్గరకు ఇలా వచ్చాడు అంటే, ఎలా వచ్చాడు? ఆయన చనిపోయి ఉన్నాడు కదా, మీరైతే చూసి నమ్మారేమో, నేనైతే ఆయన యొక్క గాయపడిన ఆ యొక్క హస్తముల్లో ఉన్న ఆ యొక్క వేల సందుల్లో మేకులతో కుట్టి ఉన్నారు కాబట్టి అక్కడ నేను వేలు పెట్టి తట్టి చూస్తా, అప్పుడుగా నేను నమ్మను అంటారు. దానికి ఉన్న వాక్యమే ఇది. ఎలా అంటే, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు. ప్రతిదీ కూడా దేవుణ్ణి ప్రూఫ్ అడుగుతారు. అంటే ఇది చేస్తేనే నేను నమ్ముతా, ఇది చేస్తేనే నమ్ముతా, ఇది చేస్తేనే ఇది నమ్ముతాను అని దేవుణ్ణి పరీక్షగా పెడుతూ ఉన్నప్పుడు సుపానాలు అడగటం వేరు, అది వాక్యానుసారంగా ఉంటుంది. ఇదేంటంటే ఒక వ్యాపార ధోరణి. నువ్వు చేస్తేనే ఇక్కడికి వస్తా, ఇది చేస్తేనే నువ్వు దేవుడు వాడు నమ్ముతా, ఇది చేస్తేనే నమ్ముతా. అలా చేసే బెదిరించే ఆ యొక్క తత్వంలో వాక్యానికి వ్యతిరేకంగా కూడా బెదిరిస్తారుగా. చూడండి, దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా కూడా బెదిరిస్తారు. ఉదాహరణకి ఈ రోజుల్లో కామన్గా ఉంది ప్రేమ పెళ్ళిళ్ళు. నేను ప్రేమించాను, అతనితో నాకు పెళ్లి చేస్తేనే నువ్వు దేవుడు వాడిని నమ్ముతా,
అడిగేవాళ్ళు లేరా? లేరా? ఉంటారు కదా. అలా ఏదైనా సరే, నాకు అప్పుల్లో ఉన్న పొలాన్ని నువ్వు నాకు నువ్వు ₹1,00,00,000 ఇస్తేనే అప్పుడు నువ్వు దేవుడు నేను నమ్ముతా. ప్రాణం మీదకి వచ్చింది, అనారోగ్యం, చచ్చిపోతాం, ఉన్న పొలాన్ని నువ్వు నా స్వస్థత ఇవ్వు, అప్పుడే నేను నమ్ముతా అంటాం. చూడండి, అస్వస్థతలో ఉన్న వాళ్ళు విశ్వాసం చొప్పున ప్రార్థన చేస్తే స్వస్థత రావాలి. దేవుడు వాక్యం ప్రకారం అది కరెక్టే. కానీ అస్వస్థతతో చచ్చిపోయిన ప్రవక్తలు లేరా? ఎలీషా గారు అస్వస్థతతో చచ్చిపోయారు. దాని అర్థం ఏంటి? ఆయన శాపగ్రస్తుడేనా? కాదు కదా. మరి ఎలీషా గారి ద్వారా ప్రార్థన చేయబడిన ఆ యొక్క వేరే దేశం యొక్క సైన్యాధిపతి కుష్ఠరోగం వచ్చినప్పుడు స్వస్థత పొందాడు. మరి దాని అర్థం ఏంటి? సో ఇక్కడ స్వస్థత అస్వస్థత కన్నా ముందు కూడా ఎటువంటి విశ్వాస ధోరణిలో, ఎటువంటి విశ్వాస పరిమాణంలో మనం ప్రవర్తించాలనేది ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవుతున్నారా? చూడండి, దేవుడి యొక్క చిత్తాన్ని మనము గుర్తించి, దేవుడి యొక్క చిత్తాన్ని ఎరిగి, ఇది దేవుని యొక్క చిత్తంగా ఉన్నదా లేదా, నేను అడిగే ఆ యొక్క క్రియ, ఆ యొక్క కార్యం అని మనము ఎంచుకొని వాక్యానుసారంగా ఉందా లేదా అని చెప్పి మనం తలచి దేవుణ్ణి అడగటం, అది మంచిది, అది శుభవాన్వాలు అంటారు. ఓకే, అలా కాకుండా ఇది చేస్తేనే, ఈ కార్యం చేస్తే నేను నమ్ముతానబ్బా, ఇది చేయకపోతే నేను నమ్మను, దేవుడివే కాదు అని చెప్పి అడుగుతారు చూసారా, అది అవిశ్వాసం. అర్థమైందా? శుభవాన్ వాళ్ళకి ఈ యొక్క వ్యాపార ధోరణిలో ఉన్న యొక్క విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య తేడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ స్థలం నీది అయిపోద్ది అని దేవుడి యొక్క వాగ్దానం ఉంది. మోషే గారి పట్ల ఉంది, యెహోషువ పట్ల ఉంది. కాబట్టి ఆ యొక్క వాగ్దానం ప్రకారము ఈజిప్ట్ దేశం నుంచి కానాన్ దేశాన్ని తీసుకొచ్చారు. ఈ మధ్యలో ఎన్నో దేశాలు వచ్చినాయిగా, ఎన్నో ప్రాంతాలు వచ్చినాయిగా, ఈవెన్ అడవులు కూడా వచ్చినాయిగా. ఇప్పుడు నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ నాది అని దేవుడు అన్నాడు. కాబట్టి సముద్రంలో కాలు పెట్టి సముద్రం నాది అని అంటారా? అది వాక్యానికి కరెక్టేనండి. అడవిలో కాలు పెట్టి అడవి నాది అని అంటారా? అది దేవుడి యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని అడగటము, అది విశ్వాస ధోరణిలో ఉన్న ఫస్ట్ స్థితి. ఓకే, ఎలా పడితే అలా ఏదో పలానా కోరికలు అంటారు చూసారు, అలాంటి అడిగితే ఏంటంటారు, గాల్లో దీపం పెట్టి నువ్వు వెలిగిస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను అంటే. ఇప్పుడు దేవుడు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత చివరి రోజుల్లో సాతాను వస్తుంది, కొండమీద నుంచి దూకు, నీ పాదములకు రాయి తగలకుండా ఉంటుంది అని వాక్యం ఉంది కాబట్టి నువ్వు దూకు, దేవుని యొక్క దూతను నేను పట్టుకుంటారు కదా అని దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు. మరి అది అవిశ్వాసం. అది వాక్యం ఉంది, నా కాళ్ళకి ఎటువంటి దెబ్బ తగలదని చెప్పి కొండమీద నుంచి దూకి అయ్యా నన్ను పట్టుకోవా అన్నావు అనుకోండి, దాని వల్ల అవిశ్వాసం. ఓకే ఓకే, ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే ప్రశ్నలాగా వ్యాపార రీత్యా ఇది చేస్తేనే ఇది నమ్ముతా అని అనటం కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. చూసి నమ్మటం కన్నా చూడక నమ్ము వాళ్ళు ధన్యులు. చూడండి, సృష్టి ఆవర్తూ ఉంది, కానీ దేవుడు మట్టిని తీసుకొచ్చేసి భూమి మీదుగా ఇలా నీళ్లు పోసి శుద్ధలాగా చేసి అలా మట్టి భూమిలాగా తయారు చేసి గాలిలో పెట్టి, అంటే స్పేస్ లో పెట్టి దాని భూమి అని చెప్పి దేవుడు నామకరణం చేశాడా? అంటే దేవుడు తయారు చేశాడు భూమిని? లేదుగా. నోటి మాటతో, జస్ట్ నోటి మాటతో. అది నువ్వు నమ్మేవనుకో అది విశ్వాసం. నోటి మాటతో భూమి కలుగు చేయబడి ఉన్నది అని నువ్వు నమ్మితే అది విశ్వాసం. మట్టి తీసుకొచ్చి నీళ్లు పోసి దాన్ని ఒక శుద్ధలాగా చేసి దాంట్లో ఇంత నీళ్లు పెట్టి సముద్రం, లేదా ఇంత ఆరిన నేల పెట్టి భూమి అన్నాడు అని చెప్పి సైన్స్ ప్రకారం ప్రాక్టికల్గా ఆలోచించారనుకోండి, అదేమవుద్ది? అది విశ్వాసం అవదు. అప్పుడు కంటికి కనిపించే దాన్ని నువ్వు చూస్తేనే నువ్వు నమ్ముతానన్నావు కాబట్టి అది విశ్వాసం లాగా రాదు, అది వ్యాపార ధోరణిలాగా ఉంటుంది. ఓకే, ఇలాంటి స్థితిలో మనం ఎప్పుడూ ఉండకూడదు. దేవుడి యొక్క మాట మీద నమ్మటమే అది విశ్వాసము. కంటికి కనిపించే స్థితిగతులను ఆధారం చేసుకొని నమ్మటం అనేది అది కంప్లీట్గా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఓకే, ఇది ఒక రకమైన విశ్వాసం. ఏది? అవిశ్వాసం. ఇది ఒక విశ్వాస పరిమాణంలో ఒక స్థితి. నెక్స్ట్ మత్తయి సువార్త 8:26. అర్థమైందండి? కన్ఫ్యూజ్ అవుతున్నారా? అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చాలండి. ఇప్పుడు విశ్వాసం అంటూ లేకపోవటం ఒక రకమైన పరిమాణము. అలాగే ఇక్కడ అల్ప విశ్వాసం అని ఉంది. అంటే విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా విశ్వాసం?
ఆ విశ్వాసం మంచి పద్ధతా కాదా? ఇంకోటి చూడండి, ఇది అర్థమైందా? ఒక బోట్లో శిష్యులందరూ ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలుగా గాలి తుఫాను వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటారు, అల్లాడిపోతూ ఉంటారు. అప్పుడు దేవుణ్ణి వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇలా వస్తున్నాయి గాలి వానలు, మనం మునిగిపోతామేమో అంటే, అల్ప విశ్వాసులారా ఎన్నాళ్ళ మటుకు ఇట్లా అని దేవుడు వాళ్ళని గద్దించి ఆ యొక్క అలలను, సముద్రమును, తరంగములను గద్దిస్తాడు. దాన్ని బట్టి అవన్నీ కూడా నిమ్మలమైపోతాయి. ఇది ఒక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ చూడండి, 14:31. మత్తయి సువార్త 14:31. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపట్టివని అతనితో చెప్పాను. ఇక్కడ కూడా చూడండి, అదే రోజు ఆ సందర్భంలోనే దేవుడు నీళ్ళ మీద నడుస్తూ వస్తూ ఉంటాడు. ఆ టైంలో పేతురు గారు కూడా చూసి యోహాను గారు చెబుతారు, నడుచుకుంటూ వచ్చే దెయ్యాలు కాదు మన యేసుక్రీస్తు ప్రభు అంటారు. అయ్యా నువ్వు నడుస్తున్నావు నీళ్ళ మీద, నేను కూడా నడుస్తాను అంటే, సరే నడువు అంటాడు. పేతురు గారు నడుస్తూ ఉంటారు. కానీ ఈ గ్యాప్ లో కొద్ది దూరం నీళ్ళ మీద నడుస్తూ వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క శబ్దములకు, గాలికి అదిరిపోయి బెదిరిపోయి అనుమానం వస్తుంది, సందేహం వస్తుంది, వెంటనే నీళ్ళలో మునిగిపోతూ ఉంటాడు. నీళ్ళలో మునిగిపోయే క్రమంలో యేసయ్య నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు చెయ్యి ఇచ్చి ఆ యొక్క మునిగిపోతున్న పేతురు గారిని పైకి లేపుతూ మాట్లాడే మాట ఇది. ఏంటన్నమాట? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. ఇది విశ్వాస పరిమాణంలో ఇదొక స్టేజ్. వీళ్ళకి విశ్వాసం ఉంటుంది, ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు? అలజడి లేనప్పుడు, శ్రమలు లేనప్పుడు విశ్వాసం ఉంది, కానీ అల్పంగా ఉన్నది. బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఆ విశ్వాసంలో అల్పం ఉంది కాబట్టి వెంటనే సందేహం వచ్చేస్తుంది. ఆ కష్టం బట్టి సందేహం వస్తుంది. అటుందామా ఇటుందామా, వెంటనే అల్లాడిపోయి వేసారిపోతూ ఉంటాం, టెన్షన్ బీపీ రేస్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఉండకూడదు. సందేహం వస్తే మనము 100% దేవుని నమ్మలేదని అర్థం. ఓకే, ఆ సందేహం నీలో రాకుండా ఉండటానికి చూడండి, దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాతైనా, మృతి పొందక మునుపు జరిగిన ఉపమానములన్నిటిలో కూడా పేతురు గారు ఎటువంటి స్థితిలో ఉన్నారు? అల్ప విశ్వాసి అను ఆ స్థితిలో ఉన్నాడు. తర్వాత ఆ అల్ప విశ్వాసిని రూఢి అగు ఆ యొక్క విశ్వాస స్థితిలోకి దేవుడు మార్చాడు. సంఘమును ఆయన రాయి మీద పేతురు గారి ద్వారా కట్టారు. సో ఆ యొక్క పరిమాణం దేవుడు పెంచుకుంటూ వెళ్ళాడుగా. మనలో ఉన్న చిన్న విశ్వాసమును, ఆ సందేహం అను ఆ యొక్క లేకుండా మనం దేవుళ్ళలోకి నడవవలసినది. అది ప్రార్థన ద్వారా సాధ్యం. ప్రశ్నలు తలెత్తుతాయి, అనుమానాలు తలెత్తుతాయి, సందేహములు తలెత్తుతాయి. మనుషురీత్యా చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి, జరుగుతున్న ప్రతి ఒక్క వ్యతిరేకతను బట్టి మనకి ఇది నిజమా, ఇది అబద్ధమా అన్నట్టు చిన్న అలజడి వస్తుంది హృదయంలో. అలా వచ్చినప్పుడు ఆ వాక్యం మీద మాత్రమే గురిపెట్టి బ్రతికితే గనక అల్ప విశ్వాసముల స్థితిని మనం జయించి ఇంకో అడుగు ముందుకు వేస్తాం. అలా వేయకుండా ఉన్నాం అనుకోండి, వాక్యం మీద కాకుండా ఆ సందేహం మీద మాత్రమే గురి కలిగి ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఉంటాం? దేవుడు చెయ్యి ఇచ్చేలోపు మనం సముద్రంలో మునిగిపోతాం. సందేహం మీద అంత ప్రమాదం. సో ఇంకో సువార్తలో ఎలా వాక్యం రాసి ఉంటుందంటే, మనం ఏదైనా సరే దేవుణ్ణి అడిగినప్పుడు ఇది మనం పొందుకున్నాము అని తలచి ప్రార్థన చేసినట్లయితే అది మన జీవితంలో సఫలమవుతుంది. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా విశ్వాసంతో ప్రార్థన చేయటం వేరు, ఇది జరుగుతుందా ఇది జరగదా అని అనుమానంతో ప్రార్థన చేయటం వేరు, యేసు నామములో ఇది జరుగును గాక అని రూఢి కలిగిన విశ్వాసంతో ప్రార్థన చేయటం వేరు. సో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, చేయట్లేదు అనేది ఇక్కడ నా ప్రశ్న కాదు. కానీ నువ్వు అడిగిన నీ యొక్క కోరికలను, నువ్వు దేవుడికి సమర్పించిన నీ యొక్క విజ్ఞాపన నువ్వు పొందుకోగలుగుతున్నాను అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే సందేహంతో ప్రార్థన చేస్తున్నావా? అది నీ యొక్క అంతరంగంకే తెలియవలసి ఉన్నది. సందేహమును విడిచి నేను వాక్యానుసారంగా అడిగాను, వాక్యానుసారంగా అడిగిన ప్రతిదీ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అనే లేఖనం చెప్పుతున్న ప్రకారము నేను పొందుకోగలను ఆమన్ అని అలా ప్రార్థన చేసుకోవాలి. ఇది రెండవ స్థితి, అల్ప విశ్వాసం అంటే. ఓకే, ఇంకోటి చూడండి, అర్థమైందండి? అల్ప విశ్వాసం అంటే అదొక విశ్వాసం అంటూ లేని స్థితి అని కాదండి. అని అనుకుంటానికి లేదు, ఉంది కానీ చిన్నది. ఓకే, మత్తయి సువార్త 17:20.
మత్తయి సువార్త 17:20లో మీకు ఆవగింజంత విశ్వాసం ఉండునేలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చూడండి, కొండ ఎంత ఉంది లేదా ఆవగింజ ఎంత ఉంది? ఏదన్నా సంబంధం ఉందండి? కానీ కొండ లాంటి పర్వతం లాంటి సమస్య మన ముందు ఉన్నా సరే మన హృదయంలో ఆవగింజ చిన్నదే, నలుసంత ఉంటది. అట్టి విశ్వాసం మన హృదయంలో ఉన్నా సరే ఆ యొక్క కొండ లాంటి సమస్యను దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున, దేవుడి యొక్క వాగ్దానం చొప్పున మనము జయించగలం. అర్థమైందండి? ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నా, ఎన్నో రకాల ప్లాంట్స్ ఉన్నా సరే ఆవగింజ అని దేవుడు ఎందుకు ఆ యొక్క విశ్వాసాన్ని కంపేర్ చేశారు? ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు మీరు చూసారు కదా, ఆవగింజ అను ఆ యొక్క చిన్నది భూమిలో నాటితే అది కూర మొక్కలు అన్నిటిలో కల్లా కూడా విస్తారంగా పెద్దదిగా అవుతుంది. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క పక్షులు కూడా ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మల మీద వచ్చి వారతాయి, అంత విస్తారంగా అవుతుంది. సో అది చూస్తానికి ఆవగింజ అంతే. కానీ వాక్యము అను దేవుడి యొక్క లేఖనములు చొప్పున, వాక్యము అను దేవుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క కృపలో ఆ హృదయంలో కనుక నాటబడినట్లయితే దినదినము అదే వాక్యముతో మనము పాలు తేనుల్లాగా మనం భక్షిస్తూ ఉన్నట్లయితే అది వృద్ధి చెంది మహావృక్షం అవుతుంది. దాని ప్రకారమే అంత అంటే విశ్వాస పరిమాణము చూస్తానికేమో ఆవగింజంత, కానీ వృద్ధి చెందుతూ ఉంటే గొప్ప మహావృక్షం అవుతుంది. ఇది విశ్వాస పరిమాణంలో ఇంకో ఉదాహరణ. అర్థమైందా? ఇంకోటి చూడండి, మత్తయి సువార్త 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో దేవునికేను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ యొక్క 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5 నుంచి 13 వచనాల వరకు మనం చూసినట్లయితే ఒక శతాధిపతి ఉంటాడు, దేవుడి దగ్గరకు వస్తాడు. అంటే 100 మంది మీద అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి, ఒక అధికారం కలిగిన వాడు దేవుడి దగ్గరకు వచ్చి, యేసయ్యా మా యొక్క దాసుడు, నేను 100 మంది మీద ఇలా అధిపతిగా ఉన్నాను, 100 మందిలో ఒకనొక దాసుడికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం అంటే కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాడు. ఓకే, ఇలాంటి సందర్భంని దేవుడికి విన్నపించుకొని నాకు వచ్చి సహాయం చేయవా, ఆ యొక్క దాసుడిని స్వస్థపరచవా అని అంటం మాత్రమే కాకుండా ఎలా అంటాడు చూడండి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాదు. 100 మంది మీద అధికారం ఉన్నవాడు కూడా తన్ను తాను ఎంత తక్కువ తగ్గింపు కలిగిన స్థితిలో ఉన్నాడు. మూలవాక్యంలో ఏం మాట్లాడుకున్నాము? ఎంచుకున్న దానికంటే ఎక్కువగా మీరు ఎంచుకొనమాకండి. లోకానుసారంగా ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత ఘనత ఉన్నా సరే దేవుడి యొక్క దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సృష్టికర్త, మనము కేవలం ఆయన చేతిలో పనిముట్లు. ఓకే, ఆయన క్రియేటర్ ఆఫ్ యూనివర్స్. మనం ఏంటి? మనం కూడా మనిషి జాతిలో ఉన్న ఒకానొక వ్యక్తులం. అలాంటిది మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నాకేంటి అన్నట్టు అహంతో గర్వంతో ఉండకుండా వినయము కలిగి, విధేయత కలిగి, తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేసుకున్నట్లయితే నువ్వు నన్ను దర్శించడానికి నేను ఏ పాటి వాడును, పరిశుద్ధుడుగా ఉన్న నువ్వు పాపిగా ఉన్న నా హృదయాన్ని, నా ఇంటిని దర్శించడానికి నేను ఏ పాటి వాడిని, నీ మాట మాత్రం సెలవు చాలు, నీ వాక్యం మాత్రం సెలవు చాలు, నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు. ఈ యొక్క ఉదాహరణలో ఒక తల్లి బిడ్డకి స్వస్థత అడగడం కామన్. ఒక భార్య వచ్చి ఒక భర్త కోసం ప్రార్థన చేయడం సాధారణ విషయమే. అంటే రక్త సంబంధికుల కోసం ప్రార్థన చేయడం సాధారణ విషయమే. కానీ ఎటువంటి సంబంధం లేదుగా, కేవలం అధికారే. దాసుడు పక్షపాతం వస్తుంది, ఈయన అధికారంలో ఉన్నాడు, డబ్బు ఉంది కాబట్టి ఏదో మెడిసిన్గా లేకపోతే వైద్యం చేసుకోయా, మందులు కొనుక్కోయా అని టాబ్లెట్స్ ఇచ్చేసి చేతులు దులుపుకోవచ్చుగా. ఎంత రిలేషన్ ఉన్నట్టు, దాసులు సైతం ఎంత బాగా ప్రేమిస్తూ ఉన్నట్టు ఆలోచన చేయండి. నా ఇంటికి రావడానికి కూడా నువ్వు గొప్పవాడివి, నేను పాపాత్ముని, నా ఇంటికి రామాకు, కానీ ఇక్కడున్న నువ్వు ఉన్న ప్రదేశం నుండే నీ యొక్క నోటి మాట సెలవు చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే దేవుడి యొక్క మాట మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నది. కాబట్టి దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు, ఇజ్రాయెల్లో ఎవరికైనా నేను ఇంత విశ్వాసము ఉన్నట్లు చూడలేదు. ఓకే, దేవుడి దగ్గర నుంచి అతనికి ఒక కార్యం కావాల్సి ఉన్నది, దేవుడికి మనవ చేసుకుంటున్నాడు. కానీ ఎంత విధేయత కలిగి, తగ్గింపు కలిగి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఉన్న అధికారము, దర్పము, ధనము ఏది ఆధారం చేసుకోవట్లా, రిక్వెస్ట్.
సో చూడండి, ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మనకు కలిగిన దాన్ని బట్టి మర్యాద ఇస్తారు. అవునా? లేని వాళ్ళు వెళ్తే ఒక రకంగా చూస్తారు, ఉన్న వాళ్ళు వెళ్తే ఒక రకంగా చూస్తారు. ఇంకా ఆస్తిపాస్తులు ఉంటే ఇంకా బాగా చూస్తారు, అధికారం ఉంటే ఇంకా బాగా చూసుకుంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గర ప్రైమ్ మినిస్టర్ అయినా ఒకటే, అడుక్కునేవాడైనా ఒకటే. దేవుడి దగ్గర ఎటువంటి పక్షపాతం లేదు. అట్టి పక్షపాతం లేని దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు విధేయత కనపరిచి, నేను ఎవరో అనేది మర్చిపోయి, దేవుడి యొక్క సృష్టిలో నేను ఒక సాధారణమైన వ్యక్తిని, దేవుడి యొక్క పరిశుద్ధిలో నేను సాధారణమైన పాపిని అని చెప్పి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే అప్పుడు దేవుడి యొక్క కార్యము చక్కగా మనం చూడగలము. అంత మాత్రమే కాకుండా నువ్వు వస్తే నాకు స్వస్థత వస్తుంది అని ఎక్కడ మాట్లాడకుండా దేవుడి యొక్క వాక్యము మాట మీద మాత్రమే గురి కలిగి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆయన తెనాలి వెళ్ళాడు అనుకున్నాం. తెనాలి నుంచి కొల్లూరు వచ్చి నా ఇంట్లో నా దాసుడి మీద నువ్వు చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యి అనేవి అడగల. దూరం నుంచి ఉన్నా కూడా జస్ట్ మాట మాత్రం సెలవు చాలు. చూడండి, అక్కడ తెనాల్లో స్వస్థత కోసం ప్రార్థన చేసినా వచ్చేది నోట్లోంచి మాటే. ఇక్కడ కొల్లూరులో వచ్చి ఆ యొక్క ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసినా వచ్చేది నోటి యొక్క మాటే. దూరం నుంచి ప్రార్థన చేసినా వచ్చేది యేసు నామములో ప్రార్థన. మనం ఉన్న ప్రదేశంలో ప్రార్థన చేసినా వచ్చేది యేసు నామములో ప్రార్థనే. మరి ఏంటి తేడా? విశ్వాసంలో తేడా. ఇక్కడ ఉన్న మీరు దూరము గురించి ఆలోచించుకోకూడదు. ఎంత విశ్వాసముతో ఆ యొక్క దేవుడి యొక్క నామం మీద మనం గురి కలిగి ప్రార్థన చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. వాక్యము, దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క వాగ్దానం మీద విశ్వసించడం అనేది ఇంపార్టెంట్. అట్టి విశ్వాసము యొక్క శతాధిపతి కనపరిచి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ 15:28 మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూడండి, ఇది ఒక తల్లి బిడ్డల గురించి ఉదాహరణ అండి. తల్లి బిడ్డలు వస్తారు, దేవుడి దగ్గరకు వస్తారు. ఆ తల్లి ఇలా మాట్లాడుతూ ఉంటుంది, అయ్యా ఇట్లా నా కూతురికి ఇలా ఒంట్లో బాగాలేదు అన్నట్టు. 15:22 వచనంలోంచి మత్తయి సువార్తలో, కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నది అని కేకలు వేసును. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనక. ఈ 22-23 వచనాలు మీరు చూసినట్లయితే వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారు. ఉదాహరణకి యేసయ్య శిష్యులు ఈ స్థలంలో ఉన్నారనుకుందాం, మన ఇంట్లో ఉన్నారనుకుందాం. ఆ స్త్రీ ఎక్కడి నుంచో వచ్చింది, కానాను అని ఊరు నుంచి వచ్చి బతిమలాడుకుంటుంది, కేకలు వేస్తూ బతిమలాడుకుంటుంది. నా యొక్క కూతురికి ఇలా దెయ్యం పట్టింది, ఇబ్బంది పడుతుంది, చాలా బాధపడుతుంది, నువ్వు వచ్చి ప్రార్థన చేసి స్వస్థపరచమని అడుగుతుంది. దేవుడు ఒక మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఆవిడ చేసిన ప్రార్థన కరెక్టేనా? ఏమన్నా అబద్ధం ఉందా? లేదు కదా. కానీ దేవుడు సైలెంట్గా ఉన్నాడు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు వినలేదని అర్థమా? విన్నారు, కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ వేరే ప్రదేశానికి వెళ్ళాడని క్లియర్గా లేదు. ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి వెళ్ళాడని ఎక్కడ రాసి లేదు. కానీ ఆ స్త్రీ వెంబడిస్తూ ఉంది. అంటే ఏంటి అర్థం? వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఇంట్లో నుంచి ఇంకో వీధికి వెళ్ళినా, ఆ వీధి నుంచి ఇంకో వీధికి వెళ్ళినా, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు వెనకాల ఈ స్త్రీ వెంబడిస్తుంది. ప్రార్థన చేస్తూ ఉంది, మనవి చేస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, వెంబడిస్తూ ఉంది. దేవుడు మాత్రం మారు మాట్లాడలేదు. దేవుడు మారు మాట్లాడకుండా, బదులు ఇవ్వకుండా ఉన్నాడు. కాబట్టి శిష్యులు ఏమన్నారంటే, ఆ స్త్రీ తెగ కేకలు వేసి మనల్ని తెగ డిస్టర్బ్ చేస్తుంది, పంపించేద్దాం ఆవిడ్ని అని అంటారు. దేవుడు పంపించేశాడా? పంపించలా. సో దేవుడు నీ యొక్క ప్రార్థనకి మౌనంగా ఉంటే అది ఒక పరీక్షకి అని అర్థం. దేవుడు వినలేదని కాదు అర్థం, నీకు పరీక్ష పెట్టినట్టు అర్థం. ఎన్ని ప్రదేశాలు మారినా సరే వెంబడిస్తూనే ఉంది. ఎన్ని చోట్లకు శిష్యులు వెళ్ళినా సరే శిష్యులతో పాటు యేసయ్యను కూడా వెంబడిస్తూనే ఉంది. కేకలు వేస్తూ బతిమలాడుతూనే ఉంది. దేవుడు మాత్రం మాట్లాడలా. పంపించేద్దాం ఈ స్త్రీని, మనం ఇక్కడి నుంచి పంపించేద్దాం అని శిష్యులు అంటే, అప్పుడు యేసయ్య ఆ యొక్క స్త్రీతో మాట్లాడతారు. అమ్మా, నేను వచ్చింది అలా ఇజ్రాయెల్ ప్రజల కోసము, ఎన్నికలో ఉన్న ప్రజల కోసము, నీకు ఎలా నేను సహాయం చేస్తాను, నేను నీకు చేయను అని అంటారు. అన్నప్పుడు తనలో ఉన్న తగ్గింపు స్వభావం దేవుడు ఎలా పరీక్ష రూపంలో చూశాడు?
ఓర్పుని చూసాడా? ఒక్క ప్రార్థనకు బదులు అవ్వాల. ఎన్ని ప్రార్థనల తర్వాత ఆమెకు బదులు ఇచ్చాడో ఆలోచన చేయండి. అంటే అన్ని సార్లు చేసిన ఆమె ఎంత ఓర్పుతో ఉన్నట్టు. మీరైనా నేనైనా ప్రేయర్ చేసుకుంటాంగా, ఒకసారి ప్రార్థన చేసి కార్యం జరగలేదని చెప్పి అలిగిన సందర్భాలు లేవా? ఒక్కసారికి ఎక్కెక్కెక్కి ఏడ్చి ఇంతగా మనసులో ఉన్న బాధ అంతా దేవుడి దగ్గర వ్యక్తపరిచాను, ఇంత కన్నీళ్లు గార్చాను, అయినా సరే దేవుడు మాట్లాడాల. ఆయన దేవుడు నిందించే సందర్భం ఉందా లేదా? దేవుడు అన్ని చూడలేదని అర్థమా, వినలేదని అర్థమా? చూడండి, ఒక్క మాట కూడా దేవుడు ఆమెతో మాట్లాడలేదు. 24వ వచనం, ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, నిజమే ప్రభువా, ఒప్పుకుంది. నిజమే ప్రభువా, ఒప్పుకుంది. తన్ను తాను కుక్కతో సైతము కంపేర్ చేసుకోవడానికి ఒప్పుకుంది. మనము నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది. చూడండి, అమ్మ నీ విశ్వాసం గొప్పది అన్న ఒక్క పాయింట్ మీదే మనం అందరం ఎక్కువ శాతం ఆలోచిస్తాం. కానీ ఆ విశ్వాసం గొప్పది అని అనిపించుకోవటానికి తను ఎలాంటి స్థితిలో నుంచి వెళ్ళింది? కొద్ది సంవత్సరాలు లేకపోతే బాధ అనిపిస్తూ ఉంది. కూతురు స్థితి దయ్యం పట్టి ఉంది, తను తాను హాని చేసుకుంటూ ఉంది. పిచ్చిదాన్ని. దెయ్యం అంటే ఎలా ఉంటుంది? దెయ్యం పడితే ఎలా ఉంటారో తెలుసు కదా. ఆ యొక్క ఇంట్లో వాళ్ళకి నెమ్మది ఉంటుందా, సంతోషం ఉంటుందా, సమాధానకరంగా భోజనం చేయగలరా? ఎన్ని సంవత్సరాలుగా బాధ అనిపిస్తుంది. ఒకటి, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు తిరిగి రిప్లై అవ్వట్లా. అదో బాధ కాదా? స్త్రీ అయి ఉండి ఎక్కడికి వెళ్తే అక్కడ శిష్యుల దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని చోట్ల వెంబడిస్తూ ఉంది. కుక్క పిల్లతో సంబోధించారు తగ్గించుకొని మౌనంగా ఉండటం మాత్రమే కాకుండా, అవును నిజమే, నేను కుక్క పిల్లనే. నువ్వు బల్ల మీద భోజనం చేస్తున్నప్పుడు టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఏదన్నా సరే ఎంగిలి బతుకుతుందిగా, ఎంగిలి పడుతుందిగా. ఎంగిలి తినటానికి కుక్క పిల్లలు అర్హులే కదా, నేను ఎంగిలి తినేవాళ్ళని అని తగ్గించుకొని చెప్పారు. ఉదాహరణ కింద ఎంత తగ్గింపు స్వభావం. ఇన్ని రకాల ఉపమానములు, స్థితిగతులు తను అనుభవించింది కాబట్టి దేవుడు ఆ స్త్రీ గురించి సాక్ష్యం ఇచ్చాడు, నీ విశ్వాసం గొప్పది అని. అంతకు మించి, అయ్యా నన్ను, నా కూతురికి ఇలా దయ్యం వచ్చిందయ్యా, దయ్యం పట్టిందయ్యా, స్వస్థపరచవా అంటే ఓకే, దేవసునామంలో స్వస్థత అనుగ్రహింపబడును గాక అని దేవుడు అన్నాడు అనుకున్నాం. ఆ చిన్నపిల్లకి స్వస్థత వచ్చింది. కానీ ఆ తల్లికి ఇలాంటి సాక్ష్యం పొందుకోగలుగుతా? సో దేవుడు నీ పట్ల ఆలస్యం చేయట్లా. నీ విశ్వాసాన్ని గొప్ప చేయటానికే దేవుడు నీ పట్ల ఆలస్యంగా ఉన్నాడు అన్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎంత దూరం వెంబడిస్తావు దేవుణ్ణి? ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి వెళ్ళే వరకు, ఒక దారిలో నుంచి ఇంకో దారిలోనికి వెళ్ళే వరకు, అంటే నువ్వు ఎంత దూరం వరకు, ఎంత సమయం వరకు, ఎన్ని కిలోమీటర్ల వరకు, ఓకే, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఒక్క సమస్య గుండా వెళుతూ నువ్వు దేవుని ప్రాధేయపడుతూ ఉంటావు. పరీక్ష. కొన్ని సమస్యలు ఉంటాయి. ఏంటి? ఏ శ్రమంలో అగుగాక అంటే స్పాట్లో అయిపోతాయి, సెకండ్స్లో అయిపోతాయి. కొన్ని సమస్యలు ఉంటాయి, సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా అవ్వవు. కానీ సంవత్సరానికి అవ్వో, లేదా 5 ఏళ్ళకో, లేదా 10 ఏళ్ళకో అవుద్ది. అంత మాత్రాన ఏమని అనుకోవాలి? అది గట్టి సమస్య అని అనుకోవాలా? ఉదాహరణకి, మా నాన్నగారు రక్షణలోకి రాలా, ఆయన విగ్రహారాధికుడు. మా నాన్నగారి యొక్క రక్షణ నిమిత్తం మా అమ్మ ప్రార్థన చేస్తూనే ఉంది. ఈలోపు మా నాన్నగారి యొక్క రక్షణ కోసం ప్రార్థన చేసే క్రమంలో నేను రక్షింపబడ్డా, తోడబుట్టిన అక్క రక్షింపబడింది, మా నాన్న రక్షింపబడలా. తండ్రి కోసం లేదా రక్షింపబడటం కోసం ప్రార్థన చేశారు. ఈ గ్యాప్ లో మేము రక్షింపబడ్డాం కానీ ఆయన రక్షింపబడలేదంటే దానికి కారణం ఏంటి? ఆయన అనర్హుడు అని అనుకోవాలా, మేము మాత్రం అర్హులు అనుకోవాలా? చేసి ప్రార్థన చేసి, ఆయన రక్షణ కోసం ప్రార్థన చేసి వేసారిపోయి, ఇంకా ప్రార్థన చేసిన స్త్రీ రక్షింపబడింది, వాళ్ళకి జన్మించిన బిడ్డలు రక్షింపబడ్డారు, ఆయన మాత్రం రక్షింపబడలా. ఎవరి కోసం అయితే ప్రేయర్ చేసాం వాళ్ళు మాత్రం రక్షింపబడలా అని చెప్పి మనం ఆ ప్రేయర్ అంతటితో ఆపేసాం అనుకోండి, ఆ ప్రార్థన అంతటితో ఆపేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో కొద్ది సంవత్సరముల తర్వాత
మా నాన్నగారు రక్షింపబడ్డారు. అప్పుడు దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంటి? దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాట ఏంటంటే, మా అమ్మ రక్షింపబడి మా నాన్నగారిని రక్షించుకునే వరకు చేసిన ప్రార్థన యావత్తు కూడా మా నాన్నగారి యొక్క రక్షణకి ఉపయోగపడింది. ఆ ప్రార్థన ఫలితము ఆయన యొక్క రక్షణ. ఓకే, ఇప్పుడు ఆ ప్రార్థన ఫలితం దేవుడు ఆ రక్షణ కోసం, ఆ కార్యం కోసం వాడాడు. ఇప్పుడు నుంచి మళ్ళీ నువ్వు ప్రార్థన చేసుకో ఇంక వేరే కార్యముల కోసం. సో ఒక వ్యక్తి యొక్క రక్షణ కోసము ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రేయర్ చేయవలసి ఉన్నది. నీ యొక్క విశ్వాస పరిమాణమును పెంచుకుంటూ వెళ్తానికి ఇంత ప్రార్థన చేయవలసి ఉన్నది. ఆ ప్రార్థన నువ్వు విశ్వసిస్తున్నట్లుగా, అంటే ఇది జరుగును గాక. కొడుకులో ఉంది, ఆడు వ్యసనాలు లేవు కాబట్టి వాడు ఓ మాట చెప్తే రక్షింపబడతాడేమో అన్నట్లు తల్లి ప్రార్థన చేసి ఉండొచ్చు. భర్తకి ఏమైనా వ్యసనం ఉందేమో కాబట్టి చెప్పిన వెంటనే వినడేమో, కాబట్టి ఆయన రక్షింపబడేమో, అలవాట్ల వల్ల రక్షింపబడేమో అని అనుకుంటూ ప్రార్థన చేయటం వల్ల కూడా ఆలస్యం అవ్వచ్చుగా. దెయ్యములు పట్టిన స్త్రీకి మామూలు సాధారణమైన వ్యక్తులకి మధ్య వ్యత్యాసం ఉంటుందిగా. పాపం యొక్క ధోరణి, దుష్టశక్తి యొక్క ధోరణి ఉంది కదా వ్యత్యాసము. అలాగే మన ప్రార్థన కూడా అంత గట్టిగా ఉండవలసి ఉన్నది. అర్థమైందండి? చూడండి, ఒక స్త్రీ నీ యొక్క అమ్మా నీ విశ్వాసం గొప్పది అని దేవుడి ద్వారా సాక్ష్యం పొందుకుంది అంటే, ఆ సాక్ష్యం పొందుకుంటానికన్నా ముందు తన్ను ఎంతగా మదన, బాధ, ఇబ్బంది, ఓర్పు, సహనము, శిష్యులు సైతము తోలేద్దాం, ఇక్కడి నుంచి పంపించేద్దాం, వెలివేద్దాం, ఇక్కడి నుంచి కేకలేస్తుంది, ఎందుకు ఆ స్త్రీతో మన గోల, పంపించేద్దాం ఇక్కడి నుంచి అని అందరి చేత కూడా వ్యతిరేకత కలిగిన సాక్ష్యం పొందుకున్నా సరే దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడిలోనే ఆమె యొక్క బిడ్డకు స్వస్థత వచ్చినది, దెయ్యం వదిలింపబడి ఉన్నది. మాట మాత్రమే. ఓకే, ఎన్ని రకాల పరిమాణాలు ఉన్నాయి విశ్వాస పరిమాణములు. విశ్వాసం యొక్క కొలతలు ఎన్ని ఉన్నాయి మీరు చూడండి. అల్ప విశ్వాసగా నువ్వు ఉన్నావా? గొప్ప విశ్వాసగా నువ్వు ఉన్నావా? ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ఉన్నావా? అవిశ్వాసగా నువ్వు ఉన్నావా? నాకు విశ్వాసం నావలో ఉండటం కన్నా సరే లోకంలో ఉండటమే నాకు ఇష్టం అని చెప్పి అంతా బాగున్నప్పుడేమో ఆదివారాల పూట చర్చి, ఏదన్నా సమస్య వస్తేనేమో లోకంలో తిను తాగు సుఖించు అన్నట్టు. ఏ స్థితిలో ఉన్నావు? అది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఓకే, దీన్ని బట్టి వాక్యం ఎట్లా చెప్తుందంటే, రోమియోలు రాసిన పత్రిక మూలవాక్యం 12:3, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము, ఓకే, దేవుడు మనకు అది ఇస్తాడు. దాని ప్రకారం మనం ఎంచుకొనవలసి ఉన్నది. దేవుడు యొక్క కృప చొప్పున మనము అది స్వతంత్రించుకొనవలసి ఉన్నది. చివరి ఉదాహరణ ఒకటి చూద్దాము. మత్తయి సువార్త, అపోస్తుల కార్యము, మీ అందరికి బాగా తెలిసిన వాక్యం అండి ఇది. 3వ అధ్యాయము వచ్చిన తర్వాత చెప్తా. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఇదిగో అపోస్తులైన పేతురు గారు, యోహాను గారు ఒకనొక ఆదివారం రోజు లేకపోతే ఇలా దేవుడి యొక్క దేవాలయానికి వెళ్తా ఉంటారు. ఆ టైంలో ఆలయం, దేవుడి యొక్క ఆలయం దగ్గర ఎంట్రన్స్ లో కాళ్ళు చచ్చిపడిపోయిన వ్యక్తి వాడు కూర్చుంటాడు. చాలా సంవత్సరాల నుంచి కూర్చుంటాడు. అతను ఎవరన్నా సరే ముష్టి వేస్తారు, కానుకలు వేస్తారు, నాకేమన్నా ఇస్తారని చెప్పేసి ఆశతో వాళ్ళ చేతుల వైపు ఏదన్నా ఇస్తారేమో అని చెప్పి చూస్తూ ఉంటాడు. పేతురు, యోహాను అటు నుంచి వస్తూ ఉంటారు, దేవాలయంలోనికి వెళ్తారు. వెళ్ళే టైంలో వాళ్ళు తేరి చూస్తూ ఉంటాడు, వీళ్ళు నాకేమైనా ఇస్తారా, నాకేమైనా ఇస్తారా అన్నట్టు. ఓకే, ఆ టైంలో పేతురు ఆ యొక్క కుంటివాడి యొక్క హృదయమును ఎరిగి, నా దగ్గర వెండి బంగారం లేవు, కానీ నా దగ్గర వెండి బంగారముల కన్నా కూడా మిన్నదైన ఒకటి ఉన్నది, యేసునామం. ఇట్టి యేసునామంలో నువ్వు లేచి నడువు అని దేవుడి యొక్క వాక్యాన్ని, నామాన్ని అక్కడ ప్రకటించాడు. వెంటనే అతను దిక్కున లేచి నిలబడతాడు. వెళ్ళి నీ యొక్క పరిచయులకి, ఆ యొక్క ఆలయంలో ఉన్న వాళ్ళందరికీ నిన్ను నువ్వు కనపరుచుకో, దేవుడు స్వస్థపరిచాడని చెప్పు అంటారు. అలా ఆ యొక్క కుంటివాడు లేచి అక్కడున్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళి తను కనపరుచుకొని, ఇదిగో పేతురు, యోహాను ఇలా అన్నారు, యేసునామంలో లేచి నిలబడి అన్నారు, నా యొక్క కాళ్ళు బాగుపడిపోయినాయి, చచ్చిపడిపోయిన నా యొక్క కాళ్ళలోకి యేసునామమును చొప్పున జీవం వచ్చి నేను నిలబడ్డాను,
నేను నడవగలిగానని చెప్పి తను పొందుకున్న స్వస్థతను బట్టి అక్కడ సాక్ష్యముగా నిలబడ్డాడు. ప్రజలందరూ వచ్చి అప్పుడు పేతురు గారిని యోహాను గారిని పొగుడుతూ ఉంటారు, ఇన్ని అద్భుతం చేసావే అని, జారలవై ఉండి కూడా ఇంత స్వస్థత ఇచ్చావే అని చెప్పి పొగుడుతూ ఉంటారు. అప్పుడు పేతురు గారు ఏం మాట్లాడతారు అనేది ఇంపార్టెంట్. ఆ యొక్క అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో 16వ వచనంలో లాస్ట్ లైన్ చూడండి, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఓకే, ఒక చిన్న లైన్ పేతురు గారు మాట్లాడారు, యేసునామంలో నేను ప్రార్థన చేశా కాబట్టి స్వస్థత వచ్చింది అని మాత్రం అనలా. అతను యేసు అను ఆ యొక్క పరిశుద్ధ దేవుడి యొక్క ఆలయము మందిరము దగ్గర ఇన్ని సంవత్సరాల పాటు కుంటోళ్ళకు కూర్చున్నాడు కాబట్టి దేవుడు కనికరించి అతనికి కాళ్ళకు స్వస్థత ఇచ్చాడు అని కూడా చెప్పాల పేతురు. ఏం చెప్పాడు, దేవుడు ఆ యొక్క అవిటివాడిగా ఉన్న అతని హృదయంలో కలుగజేసిన విశ్వాసం చొప్పున మాత్రమే అతను దిక్కున లేచి పూర్ణ స్వస్థత పొందుకోగలిగి ఉన్నాడు అని పేతురు గారు చెప్పారు. ఓకే, వాక్యము మన నోటి నుండి ప్రకటింపబడవలసి ఉన్నది. కానీ విన్న యొక్క వాక్యము ఆ విన్నవారి హృదయాల్లో నిలిచి ఉండాలన్నా, విన్న వాక్యమును బట్టి విశ్వాసం కలుగుతుంది అని రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నది. కానీ ఆ వాక్యము నీ హృదయంలో విశ్వాసం కలుగు చేయాలన్నా సరే ఏంటి కారణం, ఆయన కలుగు చేసిన విశ్వాసము చొప్పునే. ఓకే, నువ్వు యేసుని దేవుడని అంగీకరించాలన్నా దేవుడి కృప, మందిరానికి రావాలన్నా కృప, ప్రార్థన చేయాలన్నా దేవుడి కృప, నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకోవాలన్నా దేవుడి కృప, లోకమును జయించి దేవుడి యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించాలన్నా కృప. ఈ యొక్క విశ్వాస పరిమాణము అంచెలంచెలుగా ఎదుగుతూ రూఢీగా స్థిరమైన విశ్వాసంలోనికి నువ్వు రావాలన్నా దేవుడి యొక్క కృప. సో ఈ యొక్క వాక్యం ఎంత బాగా రాసి ఉన్నారో చూడండి. ఆయన అక్కడ నీ పేరు పెట్టుకోసారి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 16వ వచనంలో నీ ఒక పేరు పెట్టుకో, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. యేసు వలన కలిగిన విశ్వాసమే ఈ యొక్క లోకము ఎదుట నా పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఓకే, పాస్టర్లో ఏమీ లేదు, బోధకుల్లో ఏమీ లేదు. యేసు నీ హృదయంలో విశ్వాసం కలుగజేయవలసి ఉన్నది. వాక్యం ప్రకటించడం మాత్రమే దేవుడి గురించి సాక్షాత్ముగా బైబిల్ మాట్లాడుతుంది తప్ప నీ హృదయంలో విశ్వాసం కలుగజేసేది పాస్టర్ కాదు, బోధకుడు కాదు, సంఘ కాపరి కాదు, సంఘ పెద్దలు కాదు, సంఘస్థులు కూడా కానే కాదు. ఎవరు? యేసు. ఆయన వలన కలిగిన విశ్వాసమే. విశ్వాసమును ఆ యొక్క బీజము నీ హృదయంలో వేసేది దేవుడు. అది వృద్ధి చెందినట్లు చేసేవాడు దేవుడు. ఆ పరిమాణము అంతకంతకి దేవుడికి ఇష్టడుగా ఉన్నట్లు చేయగలిగిన వాడు కూడా దేవుడే. సో ఆయన వైపు నువ్వు చూడవలసి ఉన్నది, ఆయన మాట మీద మాత్రమే నువ్వు చూడవలసి ఉన్నది. కంటికి కనిపించే దాని వైపు మనం చూసినట్లయితే లోకంలో పడిపోతాం. వాగ్దానము మీద మాత్రం గురి కలిగి మనము చూసినట్లయితే ఆ యొక్క విశ్వాస పరిమాణం వృద్ధిలోనికి మనమందరం కూడా తేయబడతాం. ఈ యొక్క వాక్యం మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయునుగాక. ఆమెన్.